పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఐన్యూస్ 2026 వార్షిక క్యాలెండర్ను కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా క్యాలెండర్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి ఐన్యూస్ కు 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవాలు మాత్రమే ప్రసారం చేస్తూ ఐన్యూస్ ప్రజల మన్నలను చూరగొందని వెల్లడించారు. ప్రజాపక్షాన నిలబడటంలో ఐన్యూస్ పాత్ర అభినందనీయమన్నారు. ఇక భవిష్యత్తులో ఐన్యూస్ మరింత ప్రజాదరణ పొందాలని, ప్రజలతోనే ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ఛానల్ అయినటువంటి ఐన్యూస్ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. 17వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, ఇందులో పనిచేసేటువంటి పాత్రికేయ మిత్రులకు, టెక్నికల్ సిబ్బందికి, ఐన్యూస్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కలిగి ఉండి మీతోనే మీ వెంటే నినాదంతో నిత్యం కూడా ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి పెట్టి వాస్తవికతకు దగ్గరగా పనిచేస్తున్నటువంటి ఛానల్లో ఐన్యూస్ ఛానల్ ఒకటి అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మంచి టెక్నాలజీతో ఛానల్ని వారు అభివృద్ధి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రేక్షకుల యొక్క ఆదరణ కూడా చూడగొన్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం ద్వారా కూడా మరింత ముందుకు ఈ ఛానల్ ప్రజల చెంతకు తీసుకువెళ్లాలని యాజమాన్యం చేసినటువంటి ఆలోచన కూడా అభినందనీయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ మరొకసారి యాజమాన్యానికి 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.